హాయ్ అండి, నేను మీ పద్మానండి. టమాటా రసం చేస్తున్నా. టమాటాలు, చింతపండు ముందు ఈ రెండు ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉడికించాలండి. తర్వాత నెక్స్ట్ మిరపకాయలండి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, కందిపప్పు, శనగబేళ్ళు ఈ అన్నిటికీ వేయించుకోవాలండి. వేయించుకొని కొంచెం నూనె పోసి ఈ మిరపకాయలు వేయించాలి. వీటన్నిటికీ వేయించి రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలండి. దంచిన తర్వాత ఈ తెల్లబాయలు వేయాలి మిశ్రమాలు. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టమాటా రసం చేసేది విధానం మీకు చూపిస్తా. ఇందాక అన్ని మిశ్రమాలు చూపించా కదండి. ఇప్పుడు అన్నీ వేయించుకొని దంచుకున్నానండి. ఇదో పొడి, టమాటాలు, చింతపండు, పసుపు, ఉప్పు వేసి ఉడకబెడుతున్నానండి టమాటా చారుకి. ఇదో చూడండి, తాలింపు వేసుకున్నాను. తెల్లబాయ దంచేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటా రసం ఉంది. ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వండి, దోరగా వేగనివ్వండి. బాగా వేగినాయండి ఉల్లిపాయలు, తాలింపు గింజలు, ఉల్లిపాయలు అన్నీ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేగినాయండి. ఇందాక దంచినవి మిశ్రమం పొడి వేసుకున్నానండి. కొంచెం అట్లా తీసిన తర్వాత టమాటాలు, చింతపండు, పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టిన పిసికేసినండి. ఇదో రసం అండి. బాగా తెల్లనియాలండి. మనం ఉప్పు చూసుకొని దించుకోవటమే. రసం అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.